ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలను ప్రభుత్వం వినే పరిస్థితి లేదని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ అన్నారు. అందుకే మీడియా ముందు చంద్రబాబు సర్కార్ పనితీరుపై స్పందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ కూటమి సర్కారుపై ఆయన విమర్శలు గుప్పించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలోనూ ప్రజలను మోసం చేయడమే తప్ప విషయమేమీ లేదన్నారు. ఎన్నికల వేళ సూపర్ 6, సూపర్ 7 అంటూ ఊదరగొట్టి ఇంటింటికి బాండ్లు కూడా పంచిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చింది బోడి సున్నా అని ఎద్దేవా చేశారు. తమకు అధికారం ఇస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి ఇస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు 2 బడ్జెట్లలోనూ నిధులు కేటాయించలేదని దెప్పిపొడిచారు. 4 లక్షల మందికి ఉపాధి కల్పించామంటూ గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని ఆయన మండిపడ్డారు. కూటమి వార్షిక బడ్జెట్ ఆత్మస్తుతి పరనింద అన్నట్లుందని విమర్శించారు. జనసేన నేత నాగబాబు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మెట్లు ఎక్కుతారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని పార్టీ అధికారికంగా ప్రకటించింది. కూటమి తరపున ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నాగబాబు నామినేషన్ కు పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం, కార్పొరేషన్ చైర్మన్ గిరి అంటూ పలు రకాల ఊహాగానాలు చెలరేగాయి. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక మంత్రి మండలిలోకి తీసుకుంటారని కూడా ప్రచారం జరిగింది. ప్రముఖ సినీ గాయని కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అంటూ హైదరాబాద్ కేపీహెచ్పీలోని హోలిస్టిక్ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. ఆ మేరకు వారు ఈ మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కల్పన స్లీపింగ్ పిల్స్ మింగారు. ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరింది. ఆమెకు వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నాం. కల్పనకు ఇన్ఫెక్షన్ కూడా ఉంది. అందువల్ల ఆక్సిజన్ కూడా పెడుతున్నాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది అని వైద్యులు వెల్లడించారు. కల్పన మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి నిద్ర మాత్రలు మింగినట్లు చెప్పారు. ఆయన కంగారు పడి హైదరాబాద్లోని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులను పిలిచారు. పోలీసులు తలుపులు పగలగొట్టి కల్పనను సమీపంలోని హోలిస్టిక్ హాస్పిటల్ కు తరలించారు. ఇంతకీ కల్పన ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించారో తెలియరాలేదు. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాల దగ్గరకు ఉదయం 8 గంటలకే చేరుకున్నారు. హాల్ టికెట్ సహా పూర్తిగా తనిఖీ చేశాకే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. విద్యార్థులకు 5 నిమిషాలు గ్రేస్ టైం కూడా ఇచ్చారు. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ప్రింటెడ్ మెటీరియల్ తేయకూడదని, పరీక్షల్లో కాపీ కొడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 4,88,448 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇక సెకండ్ ఇయర్ లో 4,40,788 మంది రెగ్యులర్ విద్యార్థులు, 67,735 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 1,532 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటిసారిగా 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా అందజేసింది. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధించే చర్యలను అడ్డుకునేందుకు గాను ఈ నిర్ణయం తీసుకుంది. ఫీజు చెల్లించకపోతే పరీక్ష రాయబోమంటూ పిల్లలను వేధించే ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలను అడ్డుకోవడమే ఈ చర్య ప్రధాన లక్ష్యం. వాట్సాప్ ద్వారా నేరుగా పంపిన హాల్ టికెట్లను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పద్ధతిలోనే హాల్ టికెట్లు ఇచ్చారు. ప్రభుత్వం తీసుకువచ్చిన 9552300009 వాట్సాప్ గవర్నర్ సాయంతో ఈ సదుపాయం పొందవచ్చు. ప్రయాగ్రాజ్ లో ఇటీవల ముగిసిన కుంభమేళా వల్ల పడవలు నడిపేవారి కుటుంబాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదనే సమాజ్వాదీ పార్టీ విమర్శలను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. కుంభమేళా వల్ల యూపీలో సంపద సృష్టి జరిగింది అంటూ అసెంబ్లీలోనే వివరించారు. పడవలు నడిపే ఒక కుటుంబం మహాకుంభమేళా సమయంలో సుమారు 30 కోట్లు సంపాదించిందని వెల్లడించారు. ఒక కుటుంబానికి 130 పడవలు ఉన్నాయని, 45 రోజుల పాటు కుంభమేళాలో పడవలు నడపడం ఒక్కో బోటు 23 లక్షల లాభాలు తెచ్చింది అన్నారు. ఒక్క తొక్కిసలాట ఘటన మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. మహిళలపై వేధింపులు, కిడ్నాప్, దోపిడీ, హత్యల వంటి నేరాలు ఒక్కటైనా నమోదు కాలేదని చెప్పుకొచ్చారు. మహాకుంభమేళా సమయంలో రాష్ట్రంలో 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందన్నారు. హోటల్ రంగంలో 40,000 కోట్ల వ్యాపారం, నిత్యావసరాల విభాగంలో 33,000 కోట్ల వ్యాపారం, రవాణా రంగంలో 1.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగాయని వివరించారు. మరోవైపు కుంభమేళాకు హాజరైన ప్రజల నుంచి 660 కోట్ల విరాళాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో ప్రార్థనా కూటముల పేరిట మత మార్పిడి రాకెట్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. హరీష్ సింగ్ అనే వ్యక్తి ప్రార్థనా కూటమి సాకుతో సామాజికంగా, ఆర్థికంగా బడుగు బలహీన వర్గాల వారిని క్రైస్తవంలోకి మతం మార్చాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. శ్రావస్తి జిల్లా భగవాన్పూర్ బంకట్ గ్రామంలో జరిగిన ప్రార్థనా కూటమి విషయంపై హిందూ సంస్థలు ఫిర్యాదు చేయడంతో హరీష్ సింగ్ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
భారతదేశం అమెరికాపై విధిస్తున్న సుంకాలకు ప్రతి సుంకాలు విధించే ప్రక్రియ ఏప్రిల్ 2న మొదలు పెడతామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైనాక తొలిసారి అమెరికా కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ట్రంప్ ప్రసంగించారు. గత 6 వారాల్లో తను చేసిన పనుల గురించి, సాధించిన విజయాల గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఆ క్రమంలోనే భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని తెలియజేశారు. EU, చైనా, బ్రెజిల్, భారత్ వంటి దేశాలు అమెరికా నుంచి ఎక్కువ తారిఫ్లు వసూలు చేస్తున్నాయి. భారత్ అయితే 100% పైగా ఆటో తారిఫ్లు విధించింది. వాటి వల్ల అమెరికా చాలా నష్టపోతుంది. అందుకే ఏడాది ఏప్రిల్ 2 నుంచి అలాంటి దేశాల మీద అమెరికా కూడా ప్రతీకార సుంకాలు విధిస్తోంది. వాళ్ళు ఎంత తారిఫ్ వేస్తే మేము అంతే తారిఫ్ వసూలు చేస్తాం అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అధ్యక్ష ప్రసంగం సందర్భంగా ట్రంప్ తన భార్య మెలానియా, డోస్ అధినేత ఎలాన్ మస్క్ సేవలను సైతం కొనియాడారు.